గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అమరాపురం అదే విధంగా అభివృద్ధి చెందుతుందని ఎన్నికల ముందు ఇక్కడే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ గుంతలు లేకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ 50 లక్షల నిధులతో సీసీ రోడ్లు మంజూరుకు అవకాశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గత 5 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని తెలిపారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి పల్లెలోనూ సీసీ రోడ్లు వేయడం జరిగిందని, ఈ క్రమంలో దాదాపు 200 బోర్లు తాగునీటి అవసరం కోసం వేయడం కూడా జరిగిందని, ఈ విషయమై ఎన్నికలలో హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నింటినీ నెరవేరుస్తూ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ అయిన విషయం ప్రజలందరికీ తెలుసునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు, మండల కన్వీనర్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు, అన్ని అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ಕನ್ವೀನರ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಅವರಿಗೆ, ಶಿವರುದ್ರಪ್ಪ ಅವರಿಗೆ, ನರಸಿಂಹಮೂರ್ತಿ ಅವರಿಗೆ, ಗಣೇಶ್ ಅವರಿಗೆ, ಜಯಕುಮಾರ್ ಅವರಿಗೆ, ಅನ್ನಪ್ಪನವರಿಗೆ, ನರಸಿಂಹಮೂರ್ತಿ ಅವರಿಗೆ, ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಕಾರ್ಪೊರೇಷನ್ ಚೇರ್ಮನ್ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಅವರಿಗೆ, ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಿಗೂ, ನನ್ನ ಅಕ್ಕ ತಂಗಿಯವರು, ಅಣ್ಣ ತಮ್ಮಗೆಲ್ಲರಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ